రికార్డింగ్ నంబర్ 4 అన్నమాట. భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఏమంటున్నారంటే ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాము. పామర జనము అని అంటారంటే సామాన్య జనం, సర్వసాధారణమైనటువంటి సామాన్య జనం. వాళ్ళేమి స్పెషల్గా చాలా ధనవంతులని, చాలా తెలివిగల వాళ్ళని, హై పొజిషన్స్లో ఉన్నారని, లేకపోతే రైటర్స్ అని, పండితులని ఇలా డీవియేట్ చెయ్యబడని మామూలు సర్వసాధారణ ప్రజలే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మాస్టర్ గారు ఏం చెబుతున్నారంటే వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. వాళ్ళ హృదయాలు న్యాచురల్గా, ప్రకృతి సహజంగా ఉంటాయి. వాళ్ళ నేచర్ కూడా ఏం ఆర్టిఫిషియాలిటీ తక్కువ ఉంటుంది. అంటే 10 మంది దగ్గర పార్టీల్లోకి వెళ్ళి ఏదో ఇలా బిహేవ్ చేయాలి, ఇలా కర్టియస్ అనే పేరుతో మేనరిజమ్స్ మార్చుకోవటం అట్లాంటివి ఏమీ ఉండవు. సింపుల్ పీపుల్ వాళ్ళు. అంటే ఇంకా ఏం చెబుతున్నారంటే పండితుల దగ్గర, బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చదువుకొని అవన్నీ వల్లే వేసే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు. వాళ్ళకి న్యాచురల్గా ఎక్కువ శాస్త్రం అంటే, సైన్స్ అంటే ఎక్కువగా తెలిసి ఉండదు. అందువల్ల ఇంకొక విషయం ఏం చెప్తున్నారు, మనం ఇంతకుముందు చెప్పుకున్నది అది, గ్రంథాలు 2 రకాలుగా ఉంటాయి. మనుషులు రాసినవి, పండితులు రాసినవి కొన్ని, ఋషులు రాసినవి కొన్ని. ఋషుల ద్వారా వచ్చినవి, ఋషులు రాసినవి అని అనకూడదు. ఎందువల్ల అనకూడదంటే వాళ్ళకి అవి రాయాలనే ఇంటెన్షన్ కానీ, మామూలు రచయితల్లాగా దాన్ని గురించిన ఒక మోటివ్ కానీ, దాన్ని అమ్ముకొని డబ్బు చేసుకోవాలి, లేకపోతే దాన్ని బాగా ప్రజలకి పంచిపెట్టి తనకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అండ్ పర్సనల్ డిజైర్ అనేది వాళ్ళకి ఏమీ ఉండదు. ఋషులకి వాళ్ళకి ఉండేది ఒకటే, నా ద్వారా ఇది వస్తోంది, ఐ లవ్ ఇట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు ఒక మీడియంస్ లాగా చేసుకున్న వాళ్ళనే ఋషులు అంటారు. వాళ్ళ పర్సనాలిటీ కానీ, సెల్ఫ్ ప్రపోజల్స్ కానీ, సెల్ఫ్ ఇనిషియేటివ్ యాక్షన్స్ కానీ వాళ్ళ దగ్గర ఏమీ ఉండవు. వాళ్ళనే ఋషులు అంటారు. అవి లేని వాళ్ళనే ఋషులు అంటారు. వాళ్ళు కేవలం ఊరికే ఉండటం నేర్చుకున్న వాళ్ళు. వాళ్ళు ఎవరి జీవితాల్లోనూ ఇంటర్ఫియర్ అయ్యి ఏమీ చెయ్యరు. ఒకవేళ ఎవరైనా మనం ఋషులు అనుకున్న వాళ్ళు ఇతరుల జీవితాల్లో ఇంటర్ఫియర్ అయ్యి ఉంటే వాళ్ళు ఋషులు కాదని అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు, ఋషులు ఇలా ఉండకూడదు కదా అని క్వశ్చన్ వేయకూడదు. అలా ఉన్నవాళ్ళు ఋషులు కాదు. అలా ఆ ఇతరుల జీవితాల్లో కల్పించుకుని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఋషులు అని మనం పిలవకూడదు. వాళ్ళు ఏ వేషమైనా వేసుకోవచ్చు, ఋషి వేషం వేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే ఋషి ప్రోక్తములు అంటే ఋషులు రాసినవి, పండితులు రాసినవి అని 2 ఉంటాయి. ఋషి ప్రోక్తము అనేది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే పర్సనల్గా ఏమి వాళ్ళ పర్సనాలిటీ దాంట్లో అసలు రిఫ్లెక్ట్ అవ్వదు. మనం ఎవరు ఏ మాట మాట్లాడినా, ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా నా స్వభావాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. కానీ ఈ ఋషిప్రోక్తమైన గ్రంథాల్లో వాళ్ళు ఎక్కడా మనకి కనపడరు. కేవలం వాళ్ళు జనానికి ఉపయోగపడేవి విషయాలే చెప్పారా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ దృష్టి కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు జస్ట్ దే ఎలవ్ ఇట్. ఒక ఫ్లో వచ్చినప్పుడు ఆ ఫ్లోని ఎలవ్ చేస్తారు. అది మనం అందరం వాడుకుంటూ ఉన్నాం. వాళ్ళ ఆ పుస్తకం నుంచి వాళ్ళు కోరేది, ఈ గ్రంథకర్తని నేను ఈ గ్రంథాన్ని గొప్పగా రాశాను నేను కాబట్టి ఇది చేయగలిగాను, ఇలాంటి ఏ భావాలు లేని వాళ్ళు అన్నమాట ఋషులంటే. అందువల్లనే అపౌరుషేయము, వేదములు అపౌరుషేయము అంటారు. అంటే పురుషుడు రాసినవి కాదు, మనిషి రాసినవి కాదు. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏ పర్సనాలిటీ లేదు. రాయటం, రాసినందువల్ల దానితో ఏదో లాభం పొందటం మోటివ్ లేదు. ఒక పర్సనాలిటీ ఎక్కడా రిఫ్లెక్ట్ అవ్వదు. కాబట్టి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అపౌరుషేయములు, పురుషుడు వ్యక్తి రాసినవి కాదు అనే పేరుతో చెప్తారు. అంటే వ్యక్తిత్వ ప్రభావం వాటి మీద లేదు. ఒక మనిషి యొక్క పర్సనల్ ఒపీనియన్ అనేది అందులో ఉండదు. ఉన్నట్టు చెప్పేస్తారు. ఏవైనా తీసుకోవచ్చు, ఏవైనా మానొచ్చు మనం దాంట్లో. ఈ కోవలోకి ఈ అపౌరుషేయములు అనే వాటిల్లోకి వేదాలు వస్తాయి, ఉపనిషత్తులు వస్తాయి, పురాణాలు వస్తాయి. అన్ని పురాణాలు, ధర్మశాస్త్రం అని 4 రకాలుగా ఉన్నాయి ఇవి మొత్తము అని చెప్తూ ఉన్నారు. పండిత ప్రోక్తములు అంటే పండితులు రాసిన గ్రంథాలన్నీ కూడా వాళ్ళ ఒపీనియన్స్ బాగా రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మతం కింద
ఒక పద్ధతి కింద ఈ గురువుగారు చెప్పిన దాని కింద ఆ గురువు గారి శిష్యులు ఉండటం అలాంటిది డిఫరెంట్గా అయిపోయినాయి. ఎందుకంటే పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఆ లైకింగ్ ఉన్న వాళ్ళందరూ ఆ పండితుడి రచనలు ఇష్టపడతారు. అట్లా కాకుండా సామాన్య జనానికి, సర్వసాధారణ జనానికి ఏం కావాలి అంటే వాళ్ళకు కావాల్సిన జ్ఞానం అంతా కూడా ఈ ఋషిప్రోక్తాలైన గ్రంథాల్లోనే ఉంది. కానీ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వాటిని పాపం వాళ్ళకి వివరంగా చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది లేరు. అందువల్లనే మాస్టర్ గారు ఇది చేశాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. నేను ఇది రాయటానికి కూడా కారణం సామాన్య జనానికి అర్థం కావాలి, సర్వసామాన్య జనానికి ఉపయోగించాలి, ఇంత గొప్ప గొప్ప విషయాలు ఉన్న ఈ గ్రంథం వాళ్ళ చేతికి అందాలి అనే ఉద్దేశంతో నేను దీన్ని నా ప్రయత్నం అంతా కూడా అదే అంటున్నారు. ఇది మాస్టర్ గారు రాసిందే. పామర జనులు, సామాన్య జనులు అంటే వాళ్ళ రూపంలో సర్వాంతర్యామి అయిన నారాయణుడే ఉన్నాడు. ఈ అంశాన్ని మన హృదయాల్లో బాగా క్లారిటీ తేవటమే భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశ్యము అంటున్నారు. అంటే ప్రతి హృదయంలోనూ నారాయణుడైనటువంటి భగవంతుడు సర్వాంతర్యామిగా, లోపలగా అంతర్యామిగా కదులుతూ చెరిస్తూ ఉన్నాడు అని చెప్పటమే భాగవతం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అదేను అంటున్నారు. ఆస్తిక జనులందరూ కూడా అంటే దేవుడి యందు నమ్మకం గల జనాలందరినీ కూడా భాగవతులు అని అంటారు. భాగవత సేవ లేక భగవంతుడిని సేవించటం అనేది ఎలాగూ అనే విషయం కూడా ఇక్కడ చెప్తారన్నమాట. ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా ఆ విషయం అర్థం చేసుకోవటం కష్టము అని భాగవతం చెబుతోంది. భగవంతుడే జీవుల్లో సర్వాంతర్యామిగా ఉండి భక్తి మార్గాన్ని ఉపదేశించి భక్తి మార్గం ఈ మార్గంలో ఎలా వెళ్ళాలి అని చక్కగా చేయబట్టుకొని తీసుకెళ్లేదే భాగవతం చేసేటటువంటి పని. మనం ఏం చేయాలో మనల్ని చేయబట్టుకొని తీసుకెళ్ళి చూపించటం అన్నమాట. ఈ సమన్వయం, చాలామందికి సమన్వయం అంటే ఈ క్లారిటీ రాదు. ఇది రాక, ఈ సింథసిస్ రాక ఏం చేయాలని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి సమయంలో అటువంటి పరిస్థితి వేదవ్యాసుడికి కూడా ఒక టైంలో వచ్చింది. ఏమిటి, నేను చేసే పని సరిగా ఉందా, నేను అనుకున్నట్టుగా నిజంగా జనానికి ఏమన్నా ఉపయోగపడుతోందా, పడట్లేదా, వేస్టా, నేను ఈ వేదాలన్నీ కూడా విభాగాలు చేసి రాయటం ఏమిటి అని ఒక పరితపన, ఒక తహతహ వచ్చింది. అటువంటి సమయంలో ఏం చెయ్యాలో తెలియని ఒక అసంతృప్తి సమయంలో గురువైనటువంటి నారదుల వారు రావటం, వచ్చి ఆయనకి వ్యాస మహర్షికి భాగవతం రాయమని చెప్పటం. ఆ భాగవతం రాస్తేనే అన్నిట్లోకి పవిత్ర స్థానం ఉన్నది భాగవతానికి. సర్వాంతర్యామి అయిన నారాయణుడు ప్రతిఫలిస్తాడు, నువ్వంటూ ఉన్నటువంటి సామాన్య జనం ఆనందిస్తారు అని చెప్పటం. అది మనకి అందువల్ల ఈయన వ్యాసుల వారు అందించగలిగారు. అది పామరులకు కావాల్సిన, సామాన్య జనానికి కావాల్సిన వేద ధర్మం అంటే ఏమిటి అనేది ఎవరికి అవగాహన ఉండదు సాధారణంగా. అంటే సామాన్య జనానికి ఏమిటి అవసరం, వాళ్ళకి ఏం కావాలి, ఏది ఇస్తే వాళ్ళ జీవితాలు హాయిగా ఉంటాయి అనేది, వేద ధర్మాన్నే ఎలా చెయ్యాలి అనేది తేలికగా మనం చేయటానికి వీలుగా ఉండే పురాణాలు 18 పురాణాలు రాశారు వ్యాసుల వారు. అవన్నీ ఏమిటంటే 1 భాగవత పురాణము, 2 భవిష్య పురాణము, 3 మత్స్య పురాణము, 4 మార్కండేయ పురాణము, 5 బ్రహ్మ పురాణము, 6 బ్రహ్మాండ పురాణము, 7 బ్రహ్మ వైవర్త పురాణము, 8 వాయు పురాణము, 9 వారాహ పురాణము, 10 వామన పురాణము, 11 విష్ణు పురాణము, 12 అగ్ని పురాణము, 13 నారద పురాణము, 14 పద్మ పురాణము, 15 కూర్మ పురాణము, 16 స్కాంద పురాణము, 17 లింగ పురాణము, 18 గరుడ పురాణము. ఈ రిథంని, ఈ వరసని గుర్తుపెట్టుకోవటానికి సూత మహర్షి ఒక శ్లోకాన్ని చెప్పారుట. అదేంటంటే భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాప కూస్క లింగాని పురాణాన్ని నిబోధత అని ఒక శ్లోకం చెప్పారు. దీని అర్థం ఏంటంటే భద్వయం అంటే బకారంతో మొదలయ్యే పురాణాలు 2, భాగవత పురాణము, భవిష్య పురాణము.
మద్వయం మకారంతో మొదలయ్యే పురాణాలు 2. మత్స్య పురాణము, మార్కండేయ పురాణము. బ్రత్రయం అంటే బ్రా అనే అక్షరంతో మొదలయ్యేవి, త్రయం అన్నారు కాబట్టి 3 పురాణాలు అన్నమాట. బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము. వా చతుష్టయం అంటే వా అనే అక్షరంతో 4, చతుష్టయం అన్నారు కాబట్టి 4 పురాణాలు ఉన్నాయన్నమాట. వాయు పురాణము, వారాహ పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము. అనాప కూస్క లింగాని. ఆ అంటే అగ్ని పురాణము, నా అంటే నారద పురాణము, పా అంటే పద్మ పురాణము, కు అంటే కూర్మ పురాణము, స్క అంటే స్కంద పురాణము, లిం అంటే లింగ పురాణము, గా అంటే గరుడ పురాణము. ఈ శ్లోకానికి ఇది అర్థం. 18 పురాణాలని ఒక్క శ్లోకంలో గుర్తుపెట్టుకోవడానికి అని చెప్పి మొదటి అక్షరాలన్నీ తీసి సూత మహర్షి ఇలా రాశారన్నమాట. అట్లా చెప్తూ ఉన్నారు. ఇవి కాకుండా వ్యాసుల వారు రచించిన మహాభారతము అనే ఇతిహాసం ఒకటి ఉన్నది. ఇతిహాసము అంటే అర్థం ఏంటంటే ఈ రకంగా జరిగింది కదా అని అర్థంట. అంటే జరిగిన కథని ఆధారంగా చేసుకుని వాళ్ళు ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా చెప్పాలంటే అవి కూడా యాడ్ చేసి జాగ్రత్తగా దివ్య మానుష శక్తుల క్రమాన్ని, అంటే దివ్యమైనటువంటి మనుషులు శక్తి ఎంత ఎక్కువ ఉండొచ్చు, దైవ సంబంధమైన శక్తి ఎంత ఉంటుంది అనేటటువంటి విషయాన్ని అంతా కూడా బోధపరిచేటటువంటి గ్రంథం ఇది. ఇన్ని గ్రంథాల రూపంలోనూ వ్యాసుల వారు వేద ధర్మాన్నే రాశారు. లోకంలో ముఖ్యంగా ఆచరణీయంగా అంటే మనం ఆచరించటానికి, మనం చెయ్యటానికి వీలుగా ఉండే ధర్మాన్నే చెప్పారు ఆయన. మనం నేల విడిచి సామంటాం. మనం నేల మీద నిలబడి ప్రాక్టికల్గా ఏది చెయ్యగలమో అదే కావాలి, కానీ మనకి ఏవేవో మనకు అందనివన్నీ ఎన్ని చెప్పినా కూడా ప్రయోజనం లేదు కదా. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. వ్యాసుల వారు రాసింది జనం ఆచరించటానికి, చేయటానికి వీలుగా ఉండే ధర్మాలన్నీ చెప్పారు. ఈ పురాణ గ్రంథాలకి మూలములు అంటారు. మూలములైన సూక్ష్మములు అసలు ఏమిటి, దీనికేదో ఒక కారణం ఉండాలి. ఆ కారణం ఏమిటంటే ఇది వ్యాసుల వారితో ప్రారంభం కాలేదు. ఎప్పటి నుంచో గురువులు శిష్యులకు వేదాలు నేర్పేటప్పుడు వాటి వివరణ కోసం ఇతిహాసాల రూపాల్లో ఎన్నో రాశారు మిగతా ఋషులందరూ కూడా. ఇట్లాంటివి కొన్ని 100 ఉన్నాయి. కొన్నిటిని బ్రాహ్మణముల యందు, కొన్ని అరణ్యకముల యందు, ఉపనిషత్తుల్లో కూడా చూడొచ్చు. వాటిల్లో 18 మాత్రం పర్టికులర్గా తీసుకొని పరాశర మహర్షి విష్ణు పురాణంలో వివరించారు. అతని ఉపదేశం వల్ల అతని కుమారుడైన వేదవ్యాసుడు, అంటే పరాశరుడు వేదవ్యాసుల వారికి తండ్రి ఆజ్ఞతో ఈయన ఇన్ని పురాణాలు రాశారు వేదవ్యాసుల వారు. ఈ పురాణాన్ని మొత్తాన్ని తన శిష్యుడైన సూత మహర్షికి చెప్పారుట వ్యాసుల వారు. చెబితే అతడు ఒక్కొక్క దాన్నే చక్కని వివరణంతో శౌనకాది మహర్షులకు, శౌనకుడు మొదలైన మహర్షులందరూ ఎప్పుడూ వింటూ ఉంటారు. సూతుల వారు పురాణాలు చెప్తూ ఉంటారు. ఆ నైమిషారణ్యంలో ఉపదేశించారట. అదే ఆయన. అందువల్ల మొట్టమొదట ఎవరు చెప్పుకున్నారు, ఎవరు రాశారు అనే విషయాలు మనం కొంచెం కృతజ్ఞతగా రాసిన వాళ్ళని గుర్తు చేసుకొని నమస్కరించుకోవడం అవసరం. కాబట్టి ఇలా అందరినీ మనం వివరాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఆ నైమిషారణ్యంలో సూతుల వారు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు అక్కడ ఋషులందరికీ కూడా. అప్పుడు ఆ చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా గ్రంథస్థం అయినాయిట, పుస్తకాలుగా వచ్చినాయి. అంటే అప్పుడు అయినాయి అన్నమాట ఆయన చెప్పేటప్పుడు. మనం కూడా ఇప్పుడు కొంతమంది ఎవరైనా స్టేజ్ మీద చెప్తూ ఉంటే రాసుకునే వాళ్ళు ఉంటారు పురాణాలు, కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టమైన విషయాన్ని నోట్ డౌన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలా వచ్చినాయిట ఇవన్నీ కూడా. వ్యాసుడు మనకి హిస్టారికల్గా ఇవన్నీ కూడా ప్రూవ్ చేయాలని ట్రై చేసిన వాళ్ళు మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. హిస్టరీ వేరు. రావణాసురుడు ఉన్నాడా లేడా అని ప్రశ్న వేస్తారు. రావణాసురుడు రాసిన స్తోత్రాలు మన దగ్గర ఉన్నాయి. ఆ ప్రశ్నకి ఈ స్తోత్రానికి ఏమిటి కనెక్షన్ అంటే మనం అంతా ఫాల్స్ అని చెప్పాల్సి వస్తుంది. మనం కూడా ఉన్నామో లేదో తెలియదు. అప్పుడు మాస్టర్ గారిని ఎవరో ఒకసారి అడిగారు, ఏమండి శ్రీరామచంద్రుడు నిజంగా ఉన్నాడా, నిజంగా పుట్టాడా, కథలోనే ఉన్నాడా అని అడిగారట. అడిగితే మాస్టర్ గారు చెప్పారట, నాకు కూడా తెలియదురా నాయన, ఎందుకంటే నేను లేను కదా అప్పుడు. కానీ ఒక విషయం చెప్పాలి, శ్రీరామచంద్రుడి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, జాతకం ఉన్నది. తర్వాత ఇవాళకి వాడి పుట్టినరోజులు చేస్తూ ఉన్నారు జనము.
పుట్టినరోజు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కానీ నువ్వు నేను పుట్టామని మనకు గ్యారంటీగా తెలుసు, కానీ మనం పోతే మన మాట ఎవడు తలుచుకోడరా, మనం ఉన్నామో లేమో కూడా ఎవడికి తెలియదు. మరి నాకు కూడా అర్థం కావటం లేదు అన్నారు మాస్టర్ గారు. అలా ఉంటుంది. ఎవడి గురించో ప్రశ్న వేసేటప్పుడు మనల్ని గురించి మనం పట్టించుకోము. మనం ఏమిటి, మనకు అర్హత ఉందా అలా ప్రశ్న వేయడానికి? మనకి ఏం తెలుసని మనం ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నాము అనేది ఉండదు. ఊరికే అనేసుకుంటారు, వాడు లేడు వీడు లేడు, ఇదంతా పుక్కిటి పురాణం, అసలు వ్యాసుడు అనేవాడు లేడు. ఈ మధ్య ప్రూవ్ చేసేసారు. మన ఏమంటారంటే వ్యాసుడు అనేవాడు ఒకడు లేడు అసలు అని ప్రూవ్ చేశారు మన హిస్టరీలో. అట్లా చెప్పేసుకుంటారు. వ్యాసుడు లేకపోతే పుస్తకాలు ఎలా వచ్చినాయి? వ్యాసుడు రాసిన పుస్తకాలనే జ్ఞానం ఉండదు. రావణాసురుడు లేకపోతే రావణాసురుడు రాసిన స్తోత్రం ఎట్లా వచ్చింది? ఎంత బాగుంటుందో ఆ రావణాసురుడు రాసిన స్తోత్రం. ఇవాళకి సినిమాల్లో డ్రామాల్లో వాడుతూ ఉంటారు దాన్ని. మనకి జనక్ పాయల్ బాజేలో ఆ స్తోత్రం వాడారు. రావణాసురుడు రాసిన స్తోత్రమే శివస్తుతి. అది చక్కగా శివతాండవ స్తోత్రం అది. అట్లా మన ప్రశ్నలోనే మన తెలివి తక్కువతనం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ చాప్టర్లో కథాభాగానికి హస్తినాపురమే కేంద్రస్థానము అంటున్నారు. హస్తినాపురం అనే మాట మనం విన్నాము. పాండవుల ఉండేది హస్తినాపురము. అట్లాగే మన ఢిల్లీ ప్రాంతం అని చెప్పి చెప్తారు. ఆ హస్తినాపురమే మెయిన్ అంటున్నారు. రెండవ సంపుటం, ఫస్ట్ సంపుటంలో హస్తినాపురం మెయిన్ అయితే, రెండో సంపుటంలో దీంట్లో ద్వారక ముఖ్యస్థానము. ద్వారక అంటే కృష్ణుడి యొక్క నివాస స్థానం ద్వారక. కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకకు వెళ్ళటము అనేది చాలా సార్లు జరుగుతుంది. దాంట్లో ఒక చక్కటి అంతరార్థం అంటే ఇన్సైడ్ స్టోరీ ఒకటి ఉంది. మనకు కూడా గమనించుకుంటే పైకి ఒక కథలాగా చెప్పేస్తారు. చెప్పినప్పుడు మనం మర్చిపోకుండా ఉంటే దీని వివరం ఏమిటి, ఎందుకు ఇట్లా చెప్పారు అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఆ వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే మనం ఏది కావాలనుకుంటామో అవి తప్పకుండా మనం తవ్వి తెలుసుకుంటాం. మనం ఏం లేదండి అన్ని అబద్ధాలు అని కొట్టేస్తే ఏమీ లేనట్టే ఉంటుంది. సో అలా చెప్తూ ఉన్నారన్నమాట. ఒక అంతరార్థం ఉంది. కృష్ణుడు హస్తినాపురాన్ని విడిచి ద్వారకకు వెళ్ళటము అనే దాంట్లో ఒక చక్కటి అంతరార్థం ఉంది. ఆయన అటు ఇటు తప్పకుండా తిరుగుతూ ఉండేవాడు. ఎందుకంటే పాండవులు ఆయన భక్తులు, కృష్ణ భక్తులు. పాండవులకి ఎప్పుడే సహాయం కావాల్సి వచ్చినా వాళ్ళ తల్లి కుంతీదేవి కృష్ణుడిని ప్రార్థించేది. అప్పుడు వెంటనే కృష్ణుడు వచ్చి వాళ్ళకి కావాల్సిన మాట సాయమో ఏదో ఒకటి చేసి ధైర్యం చెప్పి మళ్ళీ వెనక్కి ద్వారకకి వెళ్ళటం. పర్టికులర్గా యుద్ధ సమయంలో కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు అర్జునుడికి రథానికి సారథిగా ఉంటాడు. అన్నీ సిగ్నిఫికెంట్గా రాసినవే, సింబాలిక్గా రాసినవే. మనం ఇది పుక్కిటి పురాణం అని కొట్టిపారేయటానికి ముందర మనమేమిటో కొద్దిగా గమనించుకుని మనం తెలిసి కొట్టేస్తే ఓకే, తెలియకుండా కొట్టేయకూడదు. సో అది చెప్తూ ఉన్నారన్నమాట. అందులో ఒక సింబాలిజం ఉన్నది, తెలుసుకోవాలి. యోగశాస్త్రంలో రాస్తున్న విషయం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆ యోగశాస్త్రంలో ఒక జ్ఞాన బిందువు అనేది ఉంటుందిట మనిషిలో. మానవుడికి ప్రకాశాత్మకం అంటే ప్రకాశాన్ని ఇచ్చేది, వెలుగునిచ్చేది, ఒక తెలివితేటలు అవన్నీ ఇచ్చేటటువంటి ఒక జ్ఞాన బిందువు అంటారు. ఆ జ్ఞాన బిందువు ప్రతి మనిషిలో ఉంటుంది. అట్లాగే మోక్షాన్ని ఇచ్చే చిద్ బిందువు ఒకటి, చైతన్య బిందువు కూడా ఒకటి ఉంటుంది. మోక్షాన్ని ఇచ్చేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చే పాయింట్నేమో సహస్రారము అంటారు. ఆ కేంద్రాన్ని అంటే జ్ఞాన బిందువు సహస్రారంలో ఉంటుంది. సహస్రారం అంటే మన మాడు మీద సెంటర్లో అక్కడ జ్ఞాన బిందువు ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే జ్ఞానానికి మెయిన్ సెంటరు సహస్రారము అంటే మన మాడు మీద ఉంటుందన్నమాట. అలాగే మోక్షస్థానమేమో హృదయ కమలము అని సమన్వయం జరుగుతుంది. అంతటితో ఇక్కడ ఇంకా వివరం చెప్తూ ఉన్నారు. సంకల్పాత్మకమైన ప్రజ్ఞ సహస్రారానికి వెళుతుందన్నమాట. మనకు ఒక సంకల్పం వచ్చిందంటే మన మనసులో సంకల్పం వేరు, ఊహ వేరు, థాట్ వేరు. థాట్స్ వస్తాయి మనస్సులో, విల్ బి గోన్ కాలింగ్ బ్యాక్ అవర్ మెమరీ అండ్ థాట్స్ వస్తాయి. అది కాదు, సంకల్పము అనేది ఏంటంటే ఒకటి స్ఫురణ వస్తుంది మనకి. ఆ స్ఫురణ అనేది సాధారణంగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. జనరల్గా స్ఫురణ రూపంలో వచ్చినవి జరుగుతాయి. దానికి మన ప్రయత్నం తక్కువ ఉంటుంది. అంటే దాన్ని అందుకొని
ఆచరణలో పెట్టడం అనేది కూడా ఒక స్కిల్గా నేర్చుకోవాలి. అదే కర్మః సుకౌశలం అని చెప్పింది కూడా. పనుల్లో ఒక స్కిల్ నేర్చుకోవాలి అంటే ఆ జ్ఞాన బిందువుని తెలుసుకోవాలి. అదొకటి ఉంటుంది అని తెలిసినప్పుడు దాన్ని క్యాచ్ చేయటం కూడా మనకి తెలుస్తుంది. అది చెప్తూ ఉన్నారు సహస్రారంలో ఏమో చిద్బిందు, మోక్షాత్మకమైన చిద్బిందు, చైతన్య బిందు ఒకటి ఉంటుంది. జ్ఞానానికి అదే సెంటర్ పాయింట్ అన్నమాట. మోక్షస్థానమేమో హృదయంలో ఒక కమలం ఉన్నట్టుగా ఊహించుకొని హృదయ కమలము అంటాం. ఆ హృదయ కమలమే మోక్షస్థానము, మోక్షానికి స్థానం అని చెప్తున్నారు. హృదయం మీదుగా సంకల్పాత్మకమైన ప్రజ్ఞ, అంటే ప్రజ్ఞ అనేటటువంటిది, సంకల్పం అనేటటువంటిది బుర్రలో నుంచి కాకుండా హృదయం నుంచి వెళ్తుందన్నమాట. హృదయం మీదుగా సంకల్పాత్మకమైన ప్రజ్ఞ ఆ సహస్రారానికి చేరుతుంది. చేరి ఏం చేస్తుంది? సర్పజ్ఞమూర్తి అయి మరల తిరిగి హృదయానికి వచ్చి మోక్షాన్ని అనుభవిస్తుంది అంటున్నారు. అంటే ఒక విషయం అనుభవించాలి అంటే ఆ సంకల్పం లేకుండా అవదన్నమాట. అది పైకి వెళ్ళి సహస్రారాన్ని ఎప్పుడైతే టచ్ చేసిందో, సర్పజ్ఞమూర్తి అంటానికి కూడా ఇక్కడ కారణం ఉంది. ఒక పాము ఎలాగైతే పైకి పాకి కిందకి రావడం అనేటటువంటి ప్రాసెస్ ఉంటుందో కొంచెం అది గుర్తుకొస్తోంది నాకు. ఈ ప్రజ్ఞ సహస్రారానికి పైకి వెళ్తాం, మళ్ళీ సర్పజ్ఞమూర్తి మళ్ళీ కిందకి హృదయానికి దిగి వచ్చి అప్పుడు అంటే అక్కడ టచ్ చేసి ఆనందాన్ని తెచ్చుకున్నట్టుగా ఈ దిగి రావటము అని అంటారు దీన్ని. సహస్రారాన్ని టచ్ చేసి దిగి రావటము భగవంతుడి అనుగ్రహం, జీవులలోనికి అవతరించటం, దైవం జీవుడుగా దిగి రావటం అని అంటారు. అంటే ఇక్కడ మనం చెయ్యవలసింది ఇక్కడ ఏమీ యాక్చువల్గా లేదు, జరిగే విషయమే చెప్తూ ఉన్నారు. ఇట్లా దిగి రాకుండా సహస్రారాన్నే భేదించుకొని కొంతమంది దిగిరారు వెనక్కి, కొంతమంది ప్రజ్ఞ వెనక్కి దిగిరాదు. హృదయ కమలం నుంచి సహస్రారానికి వెళ్ళి ఆ సహస్రారం దగ్గర ఆ మాడు మీద కొద్దిగా చిట్లి వాళ్ళ ప్రజ్ఞ ఊర్ధ్వగతికి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళు చాలా కాలం, అంటే మోక్షం వెంటనే వాళ్ళకి రాదన్నమాట. జీవులై ఎంతో కాలం వేచి ఉంటారు, కాచుకొని ఉంటారట. కల్పాంతం అయ్యేదాకా, అంటే 4 యుగాలు కంప్లీట్ అయ్యేదాకా దే విల్ హ్యావ్ టు వెయిట్ అన్నమాట. అప్పుడు వాళ్ళకి మోక్షం వస్తుంది. అలా కాకుండా ఆ సహస్రారాన్ని టచ్ చేసి వెనక్కి రావటం తెలిసినటువంటి వాళ్ళకి ఆ పరమపదం తాలూకు అనుభవం వస్తుంది. వాళ్ళకి ఆ మోక్ష స్థితిని, వాళ్ళ ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూనే ఉంటారు అని భాగవతం బోధిస్తోంది అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనకి పుస్తకం సగం అయ్యేటప్పటికీ అసలు మోక్షం అంటే ఏమిటి ఇవన్నీ కూడా ఇంకా వివరంగా వస్తాయి. అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం మనం. మోక్షం అంటే మనకు తెలియదు కదా న్యాయంగా. మోక్షాన్ని ఎందుకు పొందాలి, అసలు పొందకపోతే ఏమిటి, కొంతమందికి మోక్షం రావటం ఏమిటి, కొంతమందికి రాకపోవటం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఏ సందేహం లేకుండా చక్కగా తెలుస్తాయి. ఊరికే విషయం చెప్పారు ఇక్కడ. హస్తినాపురము అని సహస్రారాన్ని గురించే చెప్పారట. సహస్రారమే హస్తినాపురం అంటే సింబాలిక్గా చెప్పారన్నమాట. అట్లాగే ద్వారక అనేది హృదయ కమలము, అంటే కృష్ణుడు ద్వారక నుంచి హస్తినకు వెళ్తూ ఉంటాడు, మళ్ళీ హస్తిన నుంచి ద్వారకకు వస్తూ ఉంటాడు అనేటటువంటి సింబాలిజంగా ఇక్కడ చెప్పారన్నమాట. సో ద్వారక శ్రీకృష్ణుని వల్ల తన వాళ్ళ రక్షణ కోసం తనే నిర్మించుకున్నాడు. ఆ జరాసంధుడు మాటిమాటికి యుద్ధానికి వస్తుంటే ఈ యుద్ధాలు కాకుండా తన సముద్ర మధ్యంలో ఎవరు చేరలేనటువంటి పద్ధతిలో ఒక ద్వారక అని ఒక నగరాన్ని నిర్మించుకుని తనే దానికి కృష్ణ పరమాత్మే కావాలని ఆ కన్స్ట్రక్షన్ అంతా చేయించాడు అని చెప్పి చెప్తారు. దానికి కట్టబడిన ప్రాకారము, అంటే ప్రాకారం అంటే చుట్టూత మనం కాంపౌండ్ వాళ్ళు కడతాం కదా, ఆ ప్రాకారమే మన శరీరము అని చెప్పి చెప్తున్నారు. సింబాలిజం అనేది ఎట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చెబుతున్నారు. మొత్తం 7 ప్రాకారాలు ఉన్నాయిట. ఆ 7 ప్రాకారాలు మన దేహంలో ఉన్నటువంటి సప్తధాతువులు. సప్తధాతువులు అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి మనం.
9 ద్వారాలే మన శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలు. ఆ ద్వారకకి 9 ద్వారాలు ఉన్నాయట మొత్తం. నవద్వారములు గల పురమున దేహము ధరించిన జీవుని రూపుడైన దేవుడు తానేమియు కల్పించుకొనక నిలిచి ఉండును అని భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించాడు. అంటే 9 ద్వారాలున్న పురములో అంటే పట్టణంలో దేహాన్ని ధరించిన జీవుడిలాగా దేహం ధరించిన దేవుడు తానేమి కల్పించుకోకుండా ఊరికే ఉంటాడు. అంటే దైవ ప్రజ్ఞ అనేది లేకపోతే జీవుడే లేడు, దేహమే లేదు. ఆ దైవ ప్రజ్ఞ ఏ విషయాల్లో కల్పించుకోకుండా ఊరికే సన్నిధి మాత్రం చేత మొత్తం విషయాలన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ దైవ ప్రజ్ఞ ఎప్పుడైతే వదిలేస్తుందో దేహాన్ని, అప్పుడు జీవుడు నిర్జీవుడైపోతాడు. దైవ ప్రజ్ఞ అనేది ఊరికే ఉండటం ద్వారా ఏమీ కల్పించుకోదు, సన్నిధి మాత్రం చేత. సన్నిధి మాత్రం అంటే ఎలా చెప్పాలంటే, సూర్యుడు ఉంటాడు, సూర్యుడు వచ్చి మనకి ఏమీ చేయడు. సూర్యుడి సన్నిధి మాత్రం చేత మొక్కలు మొలుస్తాయి, మనకి ప్రాణశక్తి వస్తుంది, అనేకం జరుగుతాయి ఆ సూర్యుడు ఉన్నందువల్ల. సూర్యుడు లేకపోతే ఏమవుతుందో తెలుసుకుంటే సూర్యుడు ఉన్నందువల్ల ఎంత ఉపయోగమో అది తెలుస్తుంది. ఆయన ఏమీ చేయడు, కిందకి రాడు, కల్పించుకోడు, మన జీవితాల్లో ఏం చేయడు. కానీ ఊరికే సన్నిధి మాత్రం చేత అంటే ఊరికే ఉంటాడు. ఊరికే ఉన్నందువల్లనే ఎన్నో జరుగుతాయి. ఆ రకంగా దైవ ప్రజ్ఞ 7 నవద్వారపురం అనేటటువంటి శరీరంలో ఉంటే ఆ దేవుడే జీవుడి రూపంతో ఉండి ఏమీ కల్పించుకోకుండా ఉంటాడు అని భగవద్గీతలో కృష్ణుడు ఉపదేశించిన విషయం ఇక్కడ ప్రస్తావించారనమాట, చెప్పారన్నమాట. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి షిరిడి సాయిబాబా కూడా తనకు కట్టించిన ఆయన ద్వారకామాయి కట్టించారు కదా. ద్వారకామాయి అంటే ద్వారముల తల్లి అని సింబాలిజం అది అని చెప్తూ ఉన్నారు. ద్వారక నుంచి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధాని కోసం అని చెప్పి హస్తినాపురానికి రావటము అనేటటువంటి కథ హృదయ కమలం నుంచి ప్రజ్ఞ సహస్రారానికి వెళ్ళటాన్ని సంకేతిస్తుంది అంటున్నారు. ద్వారక హృదయ కమలం అయితే అక్కడి నుంచి కృష్ణుడు సహస్రారానికి పైకి వెళ్తాడు, అది హస్తినాపురం. సహస్రారం అంటే హస్తినాపురంలో పాండవులు ఉంటారు. ఆ పాండవులకు సహాయం చేయటం కోసం అని చెప్పి హృదయ కమలం అనే ద్వారక నుంచి ఆ సహస్రారం అనే హస్తినాపురానికి వెళ్ళటం అనే సింబాలిజం ఉంది ఇక్కడ. ఇంకా ఏం చెబుతున్నారంటే, జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు పాండవులు. జ్ఞానం అంటే భగవత్ స్వరూపాన్ని ఆశ్రయించిన వాళ్ళు, ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు పాండవులు. అజ్ఞానాన్ని ఆశ్రయించి అహంకారపడిన వాళ్ళు కౌరవులు. ఈ అజ్ఞానాన్ని ఆశ్రయించిన అహంకారానికి, దేవుణ్ణి ఆశ్రయించిన ధర్మానికి ఇక్కడ యుద్ధము అని చెప్తూ ఉన్నారు. న్యాచురల్గా ధర్మపక్షమే గెలుస్తుంది, ఎందుకంటే దేవుడు తోడున్నాడు, దైవ ప్రజ్ఞ తోడున్నది. శ్రీకృష్ణుడు ధర్మంగా ఉండే వాళ్ళకి తోడుండి వాళ్ళని గెలిపించి అధర్మాన్ని పక్కకు పెట్టి ధర్మరాజు అయినటువంటి ధర్మాన్ని పరిపాలించే రాజు అనే అర్థం వస్తుంది, ధర్మపుత్రుడు అని కూడా అర్థం వస్తుంది. యమధర్మరాజుకి పుట్టినవాడు ధర్మరాజు. ఆ ధర్మరాజుని పరిపాలన చేయటానికని పట్టాభిషేకం అది చేసేసి కృష్ణ పరమాత్మ అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి హృదయ కమలమైన ద్వారకలో మళ్ళీ వెనక్కి వెళ్ళటం, ద్వారకకి మళ్ళీ వెనక్కి వెళ్ళటము అంటే భగవంతుడు ధర్మాన్ని స్థిరపరచటానికి దిగి వచ్చి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళటము అనే స్టోరీ ఇక్కడ ఇలా సింబాలిక్గా చెప్పారు. దాంతో జన్మ సార్థకం అయిపోయి ఆ దేహం యొక్క ఆవశ్యకత తీరిపోయింది. ఆ కృష్ణ పరమాత్మ వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆ దేహం వెళ్ళిపోతుంది. ఇంకా ఆ పైన ఆ దేహము అనేటటువంటి ద్వారక సముద్రంలో కలిసిపోతుంది, కాలగర్భంలో. సముద్రం అంటే కాలగర్భము, కాలమే సముద్ర స్వరూపంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మాస్టర్ గారు ఇంకా చెప్తూ ఉన్నారు, ఈయన వివరణ భాగవత రహస్య ప్రకాశం అనే పేరుతో భాగవత జనులందరి ఆదరణ మన్నన పొందితే వాళ్ళ రూపంలో ఉన్న నారాయణుడు తృప్తి చెందుతాడు. కాబట్టి నా హృదయంలో ఉన్న నారాయణుడు కూడా తృప్తి చెందుతున్నాడు అని చెప్పారు. శుభాశీస్సులు ఏ కృష్ణమాచార్య, విశాఖపట్నము, జనవరి 11, 1978, January 11,
78 అన్నమాట. ఇది మన రికార్డింగ్ నెంబరు 4 అయిపోయిందన్నమాట.